సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను వెస్టిండీస్ 3-0 తేడాతోటి క్లీన్ స్వీప్ చేసింది. ఆగస్టు 27న జరిగిన నామమాత్రపు 3వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలు కావడంతో మ్యాచ్ను అక్కడితో ఆపేశారు. అనంతరం వర్షం తగ్గుముఖం పట్టాక డక్వర్త్ లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 116 పరుగులుగా నిర్ధారించారు. 116 పరుగుల విజయ లక్ష్యాన్ని వెస్టిండీస్ కేవలం 9.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా రికల్టన్ 27 పరుగులు, మార్క్రమ్ 20 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 40 పరుగులు చేయడంతో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు తీసి రాణించాడు. అఖిల్ హుసేన్, మాథ్యూ ఫోర్డ్ తలా 1 వికెట్ పడగొట్టారు. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్లో రిజా హెండ్రిక్స్ దుబారాగా బంతులు వేస్ట్ చేశాడు. హెండ్రిక్స్ 20 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఆఖర్లో స్టబ్స్ వేగంగా పరుగులు చేయడంతో సౌత్ ఆఫ్రికా 100 పరుగుల మార్కును దాటగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ తన కోట 2 ఓవర్లలో ఓ మెయిడిన్ వేశాడు. 109 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి వెస్టిండీసు నికోలస్ పూరన్, షాయ్ హోప్, షిమ్రాన్ హెట్మైర్ చెలరేగడంతో సునాయాసంగా విజయ తీరాలకు చేరింది. నికోలస్ పూరను 13 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతోటి 35 పరుగులు అంటే కేవలం 13 బంతుల్లోనే 35 పరుగులు చేసి వెస్టిండీస్ విజయానికి బాటలు వేగా, షాయ్ హోప్ 24 బంతుల్లో 42 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. షాయ్ హోప్ 4 సిక్సర్లు 1 ఫోర్ తోటి 42 పరుగులు చేయడం జరిగింది. ఇక షిమ్రాన్ హెట్మైర్ 17 బంతుల్లో 31 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి వీరి ముగ్గురు కూడా నికోలస్ పూరన్ కానీ, షాయ్ హోప్ కానీ, షిమ్రాన్ హెట్మైర్ ముగ్గురు కూడా చెలరేగడంతో వెస్టిండీసు సునాయాసంగా విజయ తీరాలకు చేరింది. ఈ సిరీస్లోని 3 మ్యాచ్లలో పూరన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సిరీస్లో పూరన్ 205.17 స్ట్రైక్ రేట్ తోటి ఏకంగా 12 సిక్సర్లు బాదాడు. 13 బంతుల్లోనే తన తుఫాన్ బ్యాటింగ్ తోటి నికోలస్ పూరన్ దడదడలాడించాడు. 109 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ కేవలం 2 పరుగులకే వికెట్ కోల్పోయింది. కానీ బహుశా అది మార్క్రమ్ జట్టుకు మ్యాచ్లో మొదటి చివరి ఆనందమైంది. ఎందుకంటే ఆ తర్వాత ఆ ఆనందాన్ని చెడగొట్టే పనిని షాయ్ హోప్, నికోలస్ పూరన్లు చేశారు. వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి ఈ 3వ టీ20 మ్యాచ్లో ఎడమ చేతి వాటన్ బ్యాట్స్మన్ నికోలస్ పూరన్ కేవలం 13 బంతులే ఎదుర్కొని 269.23 స్ట్రైక్ రేట్ తోటి 35 పరుగులు చేశాడు. పూరన్ ఈ తుఫాన్ ఇన్నింగ్స్లో 4 సిక్సర్లు 2 ఫోర్లు ఉన్నాయి. ఈ పవర్ఫుల్ ఇన్నింగ్స్ తోటి నికోలస్ సృష్టించినటువంటి వేగాన్ని షాయ్ హోప్ ఆ తర్వాత హెట్మైర్ కలిసి పూర్తి చేశారు. షాయ్ హోప్ చివరి వరకు నాట్అవుట్గా ఉండి 24 బంతుల్లో 4 సిక్సర్లతోటి 175 స్ట్రైక్ రేట్తో 42 పరుగులు చేయగా, షిమ్రాన్ హెట్మైర్ 182.35 స్ట్రైక్ రేట్ తోటి 17 బంతుల్లో అజయంగా 31 పరుగులు చేశాడు. తమ బలమైన బ్యాట్స్మెన్ల బలంతో వెస్టిండీస్ ఈ 3వ టీ20ని కూడా 8 వికెట్ల తేడాతోటి గెలిచి టీ20 సిరీస్ను 3-0 తేడాతోటి కైవసం చేసుకుంది. ఇక గత 17 నెలల్లో ఆడినటువంటి 10 టీ20 మ్యాచ్లలో దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్కు ఇది 8వ విజయం. అంటే గత చివరి 10 టీ20 మ్యాచ్లలో వెస్టిండీస్ 8 మ్యాచ్లలో గెలిచింది సౌత్ ఆఫ్రికా పైన. ఇక ఈ మ్యాచ్ ద్వారా వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ మరొక ఘనత సాధించాడు. టీ20లలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన 2వ ఆటగాడిగా పూరన్ నిలిచాడు. ఈ ఏడాది నికోలస్ పూరన్ టీ20 మ్యాచ్లలో ఏకంగా 125 సిక్సర్లు బాదాడు. అగ్రస్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. క్రిస్ గేల్ 2015లో 135 సిక్సర్లు కొట్టాడు ఒక క్యాలెండర్ ఇయర్లో. అలాగే 2019లో ఆండ్రీ రసెల్ 101, 2021లో గ్లెన్ ఫిలిప్స్ 97, 2019లో పోలార్డ్ 96, 2017లో మెక్కలం 94 సిక్సర్లు బాదారు.